ఏమైంది వదిలేసిరా నేను అనాథని అనే ఫీలింగ్ వస్తుందిలే. ఇన్ని రోజులు వీళ్ళనే నేను గుడ్డిగా నమ్మింది అని పరేషాన్ అవుతున్నావు కదా, అస్సు బాధైతుందిలే. గట్టిగా ఒర్లబుద్ధి అవుతున్నది, గట్టిగా ఏడబుద్ధి అవుతున్నది. రేపన్న రోజు నీ మీద నీకు అసహ్యం కూడా కలుగుతుంది. ఏం ఫికర్ పడక, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను గుండె కోసిమంటే కూడా కోసిస్తా, వీళ్ళ కోసం ఏమైనా చేస్తా. వీళ్ళందరూ నాకు దేవుడిచ్చిన వరాలు, బొంగు భోషణం అని అనుకుంటే కదా నిన్నటి వరకు. ఏమైంది ఇప్పుడు గుంతలు పడేసిరా పిచ్చిదానా? నువ్వు అనుకుంటే సరిపోతుందా వీళ్ళందరూ నా వాళ్ళు అని? వాళ్ళు కూడా గట్లనే అనుకోవాలి కదా నీ గురించి. ఫోన్ పట్టు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. నీకు ఇంకొక నిజం చెప్పాలనా? ఇన్ని రోజులు దేవుడు నీకు మస్తు క్లూస్ ఇచ్చిండు, వీళ్ళందరూ నేను మోసం చేస్తున్నారే పిచ్చిదానా అని. నువ్వే తెలుసుకోలేకపోయినావు. ఏడవకిగా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చెప్పు? దునియా మొత్తం ఇట్లనే ఉన్నారు, నువ్వే కొంచెం మారాలే, నువ్వే కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యిందేదో అయిపోయిందిగా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఏడవకు. ఏం చేయాలి తెలుసా? నీ జాబ్ మీద ఫోకస్ చేయాలి. మనుషులని ప్రేమించడం పక్కన పెట్టేసి పైసలను ప్రేమించడం షురూ చేయి. నువ్వు పైసలని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అవి అంత ఎక్కువగా నీ దగ్గరకు వస్తాయి. ఎందుకంటే పైసలు సంపాదించాలన్న కసి నీలో పెరుగుతుంది కాబట్టి. నీ దగ్గర పైసలుంటే ఇవాళ ఎవరైతే వద్దనుకున్నారో నిన్ను, వాళ్ళే వచ్చి నిన్ను ఎత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. అట్లా కూర్చోబెట్టుకుంటే అనగానే పోయి కూర్చునేగలవు. జీవితంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, గుర్తుపెట్టుకో. డోంట్ చేస్ పీపుల్, చేస్ మనీ.